నవరాత్రిలో ఇది 4th కాస్ట్యూమ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. దిస్ హాఫ్ సారీ. నవరాత్రిలో భాగంగా ఇది 4th కాస్ట్యూమ్. అందరూ అడుగుతున్నారు అసలు అంత అంబ్రిల్లాలా ఎలా వస్తున్నాయక్క అని. అన్నిట్లో క్యాన్ రాదు. సో సపరేట్ గా నేను తీసుకున్న క్యాన్ ని యూజ్ చేస్తున్నాను, అందుకనే అంత ఫ్లేరింగ్ తో కనిపిస్తున్నాయి. ఈ రోజు నేను తీసుకున్న హాఫ్ శారీ వచ్చేసి సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. స్కై బ్లూ అండ్ వైట్ కలర్. ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బార్డర్స్ కి మరియు మధ్యలో డిజైన్స్ కి మొత్తం కూడా హ్యాండ్ పెరల్ వర్క్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీన్ని అయితే ఫస్ట్ నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. సింగిల్ గా వేసుకున్న దానికంటే కూడా హాఫ్ సారీ మోస్ట్లీ ప్లేట్స్ తో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ లుక్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వగలుగుతాము. అండ్ ఫైనల్లీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు పుట్ ద జ్యువెలరీ. ఈ రోజు జ్యువెలరీతో పాటుగా ఫ్లవర్స్ పెట్టుకుందామని ఫుల్ గా ఫిక్స్ అయ్యాను. కంప్లీట్ గా తెలుగింటి అమ్మాయి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ రెడీ అవబోతున్నాం అనమాట. నవరాత్రిలో భాగంగా అమ్మవారిని 4వ రోజు కూష్మాండ అవతారంలో చూస్తాం. ఈవిడ ప్రపంచాన్ని తన చిరునవ్వుతోనే సృష్టించింది అని చెప్తూ ఉంటారు. ఈవిడికి ఉన్న 8 చేతుల వల్ల అష్టభుజాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈవిడిని పూజించడం వల్ల మనలోని ధైర్యం పెరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని నమ్ముతారు. ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను. చూస్తున్నారుగా బ్యాంగిల్స్, దాంతో పాటు జ్యువెలరీ అండ్ ఫ్లవర్స్ తో అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఉన్నాను కదా. మీకు ఈ అవుట్ఫిట్ నచ్చిందా? అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్స్ కోసం వెయిట్ చేసేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.